గురుగారు ఆదివారం రోజున గోధుమలు దానం చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందా? అమ్మా, గవర్నమెంట్ జాబ్ రావటానికి అనేక పరిహారాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. అంతెందుకు, ప్రత్యక్షంగా నేను కళ్ళ చూసినటువంటిది. ఒక అమ్మాయి దాదాపు ఒక 2 సంవత్సరాలు ప్రతి ఆదివారం, ఏ 1-2 మిస్ చేసిందేమో కానీ ప్రతి ఆదివారము ఒక పరిహారం చేసింది. గోధుమ పిండితో దీపారాధన చేసి ఫలానా మంత్రం చదువుకుండా నేను ఇచ్చాను. 2 సంవత్సరాలలో కరెక్ట్గా 24 నెలల్లో 23వ నెల ఏమో జాబ్ వచ్చింది. కాబట్టి ఇలా అనేక పరిహారాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం అనేది లాంగ్ టైం ప్రాసెస్. సంవత్సరానికి రావచ్చు, 6 నెలలకే రావచ్చు, 6 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అయితే ప్రతి ఆదివారం గోధుమలు దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అంటే రావటానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం రావటానికి చేసే పరిహారాల్లో ఇదొకటి. ఆదివారం నాడు గోధుమలు దానం చేయటం. ఎంత? ఒక 3 కిలోలు. ఒక 3 కిలోలు తగ్గకుండా తీసుకొని దేవాలయంలో కానీ బ్రాహ్మడికి కానీ దానం చేయండి. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎన్ని వారాలు చేయాలి అంటే వచ్చేదాకా చేయటమే. మధ్యలో ఏదైనా 1 వారం 2 వారాలు మిస్ అయినా పర్వాలేదు, దానికేం లెక్క లేదు. ఎంత రవి యోగం కలిగితే అంత త్వరగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తారు. కాబట్టి నేను ఇంతకాలం చేయండి, ఇన్ని వారాలు చేయండి అని చెప్పట్లేదు. మేబీ మనం ఆ సంకల్పంతో మొదలుపెట్టిన 6వ వారమే ప్రభుత్వ ఉద్యోగం వస్తే అప్పుడు ఆపేస్తాంగా. కాబట్టి అది వచ్చేదాకా చేసి అప్పుడు ఆపేస్తే సరిపోతుంది. జయ గురు దత్తాత్రేయ.